అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 85 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 86వ ఎపిసోడ్. ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో ఈ వేదాలు, వాటి సారం అయినటువంటి మహావాక్యాలు, ఇది బ్రహ్మ జ్ఞానంలో పార్ట్ 5 అవుతుంది. ఈ వేదాల్లోని మహావాక్యాల యొక్క అర్థము ఈరోజు తెలుసుకుందాం. ముందు ఆ మహావాక్యాలు ఏంటో తెలుసుకుందాం. యజుర్వేదంలోని బృహదారకోపనిషత్తు నుంచి వచ్చిన మహావాక్యం ఏమిటంటే, అది అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మే నేను. రెండవ మహావాక్యం సామవేదంలోని చాందోగ్యోపనిషత్ నుంచి వచ్చిన మరో మహావాక్యం తత్వమసి, నీవు కూడా అదే అయి ఉన్నావు. మూడవ మహావాక్యం అధర్వణ వేదంలోని ముండకోపనిషత్తు నుంచి వచ్చిన మహావాక్యం అయమాత్మ బ్రహ్మ, నా ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ. నాలుగవ మహావాక్యం ఋగ్వేదంలోని ఐతరోపనిషత్తు నుంచి వచ్చిన మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పైవన్నీ తెలుసుకోవడమే ప్రజ్ఞానం, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ మహావాక్యాలు, వీటి అర్థాలు బ్రహ్మర్షి పత్రి గారు మనకు వివరించడం జరిగింది. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఈ మహత్తర మహావాక్యాల సారాన్నంతా మళ్ళీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పడం జరిగింది. అదేమిటంటే, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే తప్ప మరేమి కాదు. అలాగే వేదాల్లో ఇంకొక వాక్యం కూడా చెప్పబడింది. అదేమిటంటే, బ్రహ్మ మూలం మిదం జగత్ అంటే ఈ జగత్తుకు మూలము, ఆధారము బ్రహ్మమే. ఈ వాక్యాల సారం అర్థమైతే చాలు, భగవంతుడు ఎవరో కాదు, నేనే ఆ భగవంతుడు అని తెలుస్తుంది. అందుకే పత్రిజీ మనమంతా దేవుళ్ళము అని చెప్తూ ఉంటారు. మనల్ని మై డియర్ గాడ్స్ అని కూడా సంబోధిస్తారు. ఆయనకు వేదాల సారమంతా తెలుసు కాబట్టే. కానీ గొప్ప గొప్ప పండితులంతా ఏం చెప్తారంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, మనం మానవులం, మన కష్టాల్లోంచి బయటపడాలి అంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన పూజించాలి అని చెప్తూ ఉంటారు. ఈ పండితుల యొక్క ఉద్దేశం భగవంతుడు ఎక్కడో ఉన్నాడని. కానీ వేదాలు ఏం చెప్తున్నాయి అంటే, ఆ భగవంతుడు మనమే అని. అంతేకాదు, అందరూ, అన్ని జీవులు భగవంతుడే అని కూడా చెప్తున్నాయి వేదాలు. అంతేకాదు, అందరూ, అన్ని జీవులు భగవంతుడే అని కూడా వేదాలు చెప్తున్నాయి. అందుకే పత్రిజీ ఏ జీవిని హింసించద్దు, ఏ జంతువుని హింసించద్దు, ఏ పక్షిని చంపద్దు, వాటి మాంసం భక్షించద్దు అని చెప్తున్నారు. కారణం అన్నీ భగవంతుడే కనుక. మరి ఈ విషయం వేదాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇది అర్థమైన వారు ఏ జీవిని హింసించరు, ఎవరిని అవమానించరు, బాధించరు. అందరూ ఒకటే, అంతా ఒకటే అన్నది తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఈ స్థితి రావాలి అంటే, ఇది అర్థం కావాలి అంటే ఎవరికి వారు శ్వాస మీద ధ్యానం చేయాలి. అటువంటి ధ్యానం ద్వారా తన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ తెలియదు, అంటే భగవంతుని గురించి ఏమీ తెలియదు. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా భగవంతుడిని తెలుసుకోలేరు, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా భగవంతుడిని తెలుసుకోలేరు. గైడింగ్ మెడిటేషన్ చేసిన కారణం, గైడింగ్ మెడిటేషన్ లో అంతరంలోకి వెళ్ళలేరు. అది ఒక్క శ్వాసమే ధ్యాస వల్ల మాత్రమే సాధ్యం. మరి ఇంతటి జ్ఞానాన్ని, మార్గాన్ని మనకిచ్చిన పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మరి ఈ రోజు మహావాక్యాలు చెప్పుకున్నాం. రేపు ఈ మహావాక్యాల అర్థం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.